అప్పుడప్పుడు మన వాళ్ళు అనుకునే వాళ్ళు మనం మోసం చేయొచ్చు, వాళ్ళు తప్పు చేయొచ్చు. కానీ ఇందాక తమ్ముడు కార్తీక్ చెప్పినట్టు తప్పకుండా పశ్చాత్తాపపడే రోజు, బాధపడే రోజు. పెద్దలు అప్పుడెప్పుడో చెప్పినట్టు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. అందుకే మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే గారు ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు. ఆయన పోయినా ఏమి కాదు పార్టీకి అని చెప్పి ఇవాళ పార్టీని మణికొండలో కావచ్చు, నార్సింగిలో కావచ్చు, బండ్లగూడలో కావచ్చు, శంషాబాద్లో కావచ్చు బ్రహ్మాండంగా కాపాడుకుంటూ ఎక్కడికక్కడ అద్భుతంగా నడుపుతున్న పోరాట పటిమను ప్రదర్శిస్తున్న మా నాయకులు మొత్తానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేను మీతో ప్రార్థన, మీ అందరితో ప్రార్థన ఒకటే. నిజంగా కూడా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉంటుంది, ప్రజలని సంక్షేమ కార్యక్రమాల ద్వారా, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా ప్రజల పక్షాన కొట్లాడి ప్రజల గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకునే ఒక అరుదైన అవకాశం ఉంటుంది. ఇవాళ అవకాశం మా తమ్ముడు కార్తీక్ రెడ్డి గారికి వచ్చిందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఎంత గట్టిగా ప్రజల్లోకి పోతే చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మధ్యకాలంలో ఒక్కసారి కాదు కార్తీక్ రెడ్డి గారు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి హైదర్ షా కోర్టులో హైదర్గూడలో చాలామంది మనవాళ్ళు ఈ మూసీ వల్ల బాధపడుతున్న వాళ్ళు, మూసీ ప్రాజెక్ట్ అని ముఖ్యమంత్రి ఏదైతే ఢిల్లీకి మూటలు పంపేదానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నాడో దీనివల్ల బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు అంటే నేను ఒకటే అన్నాను, మన పార్టీ ఆఫీస్కి ఎప్పుడైనా రావచ్చు ఎవరైనా బాధితులు, తప్పకుండా వారికి స్వాగతం. అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 500-600 కుటుంబాలు ఇక్కడికి వచ్చి సబితక్కని మన నాయకులని మనందరినీ కలిసి మీరు మా దగ్గరికి రండి అంటే రాజేంద్రనగర్ నియోజకవర్గం అంతా 2-3 డివిజన్లు తిరిగినాం. అత్తాపూర్ కానీ, హైదర్ షా కోట్ కానీ, పక్కనే అటు బౌద్ధపురాకు మన కారువాన్ దగ్గర ఉండే ప్రాంతం కానీ మొత్తం తిరిగినాం. కిషన్ బాగ్ కూడా వచ్చినాం. అక్కడ పోతే హిందూ లేదు, ముస్లిం లేదు, ఏమీ లేదు, బుర్కా కప్పుకున్న మా ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళు వచ్చి అంటున్నారు, హమ్కో సబ్ పతా చల్ గయా సాబ్, మాకు ఎవడు మా దోస్తు ఎవడు దుష్మన్ అర్థమైంది, మా కష్టంలో ఎవడున్నాడో మాకు అర్థమైంది. 40-50 ఏళ్ళకేంచి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నాం, ఇలా మమ్మలను అక్రమణదారులు అంటున్నారు, కబ్జాకోర్లని ముద్రేస్తున్నది ప్రభుత్వం. రిజిస్ట్రేషన్లు అయినాయి, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లు చేసింది, పైసలు కట్టించుకున్నది, పర్మిషన్లు ఇచ్చింది, పైసలు కట్టించుకున్నది, ట్యాక్సులు కడుతున్నాం, ప్రతి సంవత్సరం గర్పట్టి కడుతున్నాం, హౌస్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం, నల్ల బిల్లు కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, అన్ని కడుతున్నాం. అన్ని గట్టంగా ఇయ్యాల మమ్మల్ని దొంగలు, కబ్జాకోరులు, ఆక్రమణదారులు అని చెప్పి బద్నాం పెడుతున్నారన్నా. ఒక్కొక్క ఇల్లు విలువ 2 కోట్లు 3 కోట్లు ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో 60 గజాలు 50 గజాలు ఉన్నా ఇక్కడ బంగారం లాంటి భూమి, ఇక్కడ బంగారం లాంటి మరి మట్టి, అట్లాంటిది ఇవాళ అది ఇడిచిపెట్టి అది కూలగొడతాం. నువ్వు బయలుదేరి ఎక్కడనో కేసీఆర్ గారు కట్టించి వీళ్ళకి అప్పచెప్పిన డబల్ బెడ్రూమ్ నీకు ఇస్తాం అని చెప్పి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇవాళ కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు పంపుతా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అన్న కోట్ల రూపాయల ఆస్తి మా పిల్లల కోసం ఉండిపోతుందేమో అనుకుంటే ఈ దుర్మార్గుడు ఇట్లా చేస్తున్నాడని చెప్పి మాకు వచ్చి బాధపడతా ఉన్నారు, మా దగ్గరకు వచ్చి.